హరే కృష్ణ. గీతా యజ్ఞ కార్యక్రమానికి గీతామృతానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే అంశము చాలా అద్భుతమైంది. ఏంటంటే తపస్సుల యొక్క రకాలు, వాటి యొక్క గుణాల గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా మొట్టమొదటగా తపస్సు అంటే అంటే మనం తెలుసుకుందాం ఏంటంటే మన ఈ శరీరానికి శరీర భోగానికి కావలసిన దాన్ని మనము అందించకపోవడాన్నే తపస్సు అంటారు. అంటే లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే శరీర భోగం అంటే మనకు చాలా ఇష్టమైన పదార్థాలు, రోజుకు 3 పూటలు 4 పూటలు, అది కూడా తినకూడని పదార్థాలన్నీ కూడా తింటూ ఉంటాము. సో వాటిని ఇవ్వకుండా ఉండటము అది ఒక తపస్సు. అదేవిధంగా ఈ శరీరము చాలా సొఫెస్టికేటెడ్ రూమ్లో, ఏసీ సెంట్రలైజ్డ్ రూమ్లో మంచిగా పడుకోవాలనుకుంటుంది. సో అలాంటిది ఇవ్వకుండా సో చాలాసార్లు ఏం చేస్తారు, ఒక చెట్టు కింద పడుకోవటము, వెన్నెల ఆకాశం కింద పడుకోవటము, అది తపస్సు. ఈ నోటికి వాటర్తో, లేదంటే రేపు మనకు నిర్జల ఏకాదశి, సో వాటర్ కూడా శరీరానికి ఇవ్వకపోవడము అది చాలా కఠినమైన తపస్సు. లేదా ఆకులలములు పళ్ళతోని ఉండటము శరీరానికి తపస్సు. తర్వాత మనం ఏదైతే శరీరం హాయిగా నిద్రించాలనుకుంటుందో అలా ఇవ్వకుండా ఓ చెట్టు కింద నేచర్లో పడుకోవడం, అది తపస్సు. తర్వాత మనము ఇతరులతో చాలా సుఖంగా ట్రావెల్ చేయడానికి పెద్ద పెద్ద లగ్జరీ కార్స్లో, లేదంటే ఫ్లైట్లలో, లేదంటే ట్రైన్లో కూడా చాలా హైఫై ట్రావెల్ చేయకపోవడం, సింపుల్గా ట్రావెల్ చేయడాన్ని ఏమంటారు? లైక్ పూర్వకాలము పెద్ద పెద్ద యాత్రలు, తిరుపతి అనుకోండి, తర్వాత కాశీ, అయోధ్య, ఈ యాత్రలన్నిటి కూడా ఎలా వెళ్ళేవాళ్ళు? పండర్పూర్ కాలినడకన వెళ్ళేవాళ్ళు. అది సో దేహానికి తపస్య అంటారు. ఈ విధంగా ఫస్ట్ మనం తపస్య గురించి తెలుసుకోవాలి. మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఆ డబ్బులతో నేను విచ్చలవిడిగా నేను తిరుగుతాను, మళ్ళీ భక్తి చేస్తానంటే దట్ ఈజ్ నాట్ తపస్య. ఇప్పుడు కూడా మనకు సంవత్సరానికి ఒక్కసారి మన మందిరం వాళ్ళు బ్రజమండల్ పరిక్రమ, కార్తీక మాసంలో బృందావన కృష్ణుడు లీలలు చేసిన ప్రదేశాలన్నీ కూడా కాలి నడకన, మన కాళ్ళు ఏ కొంచెం బాగున్నా పాదరక్షలు లేకుండా కూడా రోజు 15-20 కిలోమీటర్లు, ఒక్కొక్కసారి 30 కిలోమీటర్స్ భగవంతుడి లీలా స్థలాలన్నీ కూడా మనము తిరుగుతూ భజన సంకీర్తన చేసుకుంటూ వెళ్తాము. అక్కడ ప్రసాదం కూడా ఎక్కడ? పొలాల్లో అలా కూర్చుండి నేచర్లో. సో టెంట్లు కూడా ఉండవు నేచర్లో. ఆ మధ్యాహ్నం పూట ఒక్కొక్కసారి చాలా ఎండ ఉంటుంది, అయినా కూడా అక్కడ కూర్చొని ప్రసాదం తీసుకుంటూ ఉంటాం. మార్నింగ్ కూడా ఎండ ఉంటుంది. ఆ ఫీల్డ్ భగవంతుడే అలా ఫీల్డ్స్, భగవంతుడు ఏమైనా షెల్టర్లో దాంట్లో కూర్చోలేదు. సో ఆ అరణ్యాల్లో భగవంతుడు కూర్చొని ప్రసాదం తీసుకునేవాడు. అదే పద్ధతిలో మనకు కూడా ప్రసాదం వడ్డిస్తూ ఉంటారు. తర్వాత నైట్లో పడుకోవడానికి జస్ట్ టెంట్స్ లాంటిది వేస్తారు కింద. ఆ పొలాలలో జస్ట్ ఏదో బెడ్లు వేసి, చిన్నవి అంటే మంచాలు కాదు, ఉండి అక్కడ ప్రసాదం తీసుకుంటూ ఉంటాము, పడుకుంటూ ఉంటాము. తపస్య అంటే ఈ శరీరానికి మనము కొంత కష్టాన్ని ఇవ్వటం, అంటే ఈ శరీర సుఖాలని త్యాగం చేయడాన్ని తపస్య అంటారు. అర్థమైందా? ఇప్పుడు మనం చూద్దాము. తపస్య 3 రకాలు: శారీరక తపస్య, మానసిక తపస్య, వాక్కు తపస్య. సో సృష్టి ఆరంభంలో మొట్టమొదటి తపస్సు ఎవరు చేశారు? ప్రతి బ్రహ్మాండంలో మొట్టమొదటి జీవి బ్రహ్మ. బ్రహ్మ భగవంతుడు గర్భోదకశాయి విష్ణువు నాభి కమలము నుంచి ఎప్పుడైతే ఆయన జన్మిస్తాడో, అంటే అవతరిస్తాడో, జన్మ అనే దానికంటే అవతరిస్తాడో, అప్పుడు బ్రహ్మదేవుడికి చాలా ఇయర్స్ ఆ కమలము తోడులో ఇటు అటు ఆ చీకట్లో తిరుగుతూ ఉంటాడు. ఏమీ అర్థం కాదు. 2 అక్షరాలు వినబడతాయి, త ప, తప. అంటే ఆ 2 అక్షరాలు విని కొన్ని వేల లక్షల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. తపస్సు చేసిన తర్వాత భగవంతుడు ఆయనకు వాణి ద్వారా బోధన చేస్తాడు. ఆయన ఎందుకు జన్మించాడు, ఆయన కార్యం ఏంటి, సో ఆయన ఎటువంటి సృష్టిని క్రియేట్ చేయాలి అని చెప్పేసి అప్పుడు బ్రహ్మదేవుడికి సృష్టి కార్యము తపస్సు చేసిన తర్వాత ఆయనకు భగవంతుడు బోధించడం జరిగింది. తర్వాత బ్రహ్మదేవుడు సృష్టించిన తర్వాత ప్రజాపతులను
సృష్టిస్తారు. దాంట్లో కూడా ప్రజాపతులలో చూడండి, మన మానవులకు పిత అయినటువంటి మనువు, ఆ మనువు ఏం చేస్తాడు, మనువు శతరూప, వాళ్ళు కూడా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు. దేని కొరకు? నెక్స్ట్ వాళ్ళకు సంతానం అంటుంటే ఆ భగవంతుడే వాళ్ళకు సంతానంగా కలగాలని చెప్పేసి ఆ భగవంతుడు విష్ణువు వాళ్ళకు ప్రత్యక్షమవుతాడు. ఎక్కడ తపస్సు చేస్తాడు? నైమిషారణ్యంలో. చూడండి, తప ఎక్కడి నుంచి వచ్చింది? సత్యయుగంలో నైమిషారణ్యంలో తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షమై వాళ్ళ కోరిక నెరవేరుస్తాడు. ఏమని? వాళ్లకు త్రేతాయుగంలో వాళ్ళు దశరథుడు కౌసల్యాదేవిగా జన్మించినప్పుడు భగవంతుడు అయోధ్యలో వాళ్ళకు రామచంద్రుడిలాగా జన్మిస్తాను అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా అదే పీరియడ్లో కర్దమముని, ఆయన కూడా ప్రజాపతి, ఆయన 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. దేని కొరకు? గృహస్థ ఆశ్రమం అంటే ఒక భార్యని పొందడానికి కొరకు. అప్పుడు భగవంతుడు కర్దమునికి ప్రత్యక్షం అవుతాడు. అంటే ఇవన్నీ కూడా ఏమేం తపస్సు అవుతుంది? బ్రహ్మదేవుడు శారీరక తపస్సు, మానసిక తపస్సు చేయడం జరిగింది, అంటే ధ్యానం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా శతరూప మనువు కూడా నైమిషారణ్యంలో ఆ చెట్టు కింద కూర్చుండి చాలా కఠోర తపస్సు చేస్తారు. ఎవరి కొరకు? విష్ణు భగవానుడి కొరకు. కర్దముని ఎవరి కొరకు తపస్సు చేస్తాడు? సో మీకు కనబడుతుంది స్క్రీన్లో, విష్ణు భగవానుడి గురించి తపస్సు చేస్తాడు. అప్పుడు కర్దమునికి విష్ణు భగవానుడు ఏం మాటిస్తాడు? నీకు తగినటువంటి కన్య భార్యగా లభ్యమవుతుంది, అంతేకాకుండా నీవు కోరని దాన్ని కూడా నేను ఇస్తానన్నాడు. భగవద్గీతలో భగవంతుడు 9.22లో చెప్పారు. ఏమని? అనన్యాసింత ఎంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే మీరు నిత్య నిరంతరము నా గురించి మీరు తపస్సు చేస్తే, నా ధ్యానం చేస్తే నేను మీకున్నదాన్ని రక్షిస్తాను, లేని దాన్ని సమకూరుస్తాను, నేను ఇస్తాను అన్నాడు. ఇక్కడ కర్దమునికి ఉన్నదేంటి? ఆయన యొక్క భగవద్భక్తి ఉంది. ఆయనకు లేనిదేంటి? ఒక మంచి అమ్మాయి భార్య కావాలా, అది ఆయన కోరిక. దాని బియాండ్ ఇంకా లేదు. కానీ భగవంతుడు ఆయన కోరుకున్నదే కాదు, కోరనిదేంటి? సంతానాన్ని కూడా ఇస్తానని చెప్పేసి 9 మంది కూతుర్లను, తర్వాత 10వ సంతానంగా తనే స్వయంగా, కోరుకోలే కానీ తనే స్వయంగా కుమారుడిలాగా జన్మించబోతున్నానని భగవంతుడు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమంటారు ఈరోజు మనకు 14వ శ్లోకంలో తపస్సు దేవదేవుడి గురించి. ఇప్పుడు నేను మీకు అంతా చెప్పింది దేవదేవుడి గురించి. అదే క్రమంలో అదే సత్యయుగంలో ఇంకెవరు చెప్పారు? బాలభక్తుడు చెప్పారు, తపస్సు చేశారు. ఎవరది? ధ్రువ మహారాజ్. ఎవరి గురించి? సాక్షాత్ విష్ణు భగవానుడి గురించి. కేవలం వాళ్ళేమో 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే ధ్రువ మహారాజ్ 6 నెలల తపస్సు చేసి భగవంతుని మెప్పిస్తాడు, భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతాడు, భగవంతుని నుంచి వరాలను పొందుతాడు. అది దేవదేవుడి గురించి తపస్సు. తర్వాత బ్రాహ్మణుల గురించి ఏం చేస్తారు ఇక్కడ? బ్రాహ్మణుని పూజించటం. సో మనకు బ్రాహ్మణ దేవత భగవంతుడు వామన అవతారంలో బలిచక్రవర్తి రాక్షసుడు, దానవ రాజు, ఆయన దగ్గరికి వెళ్ళి, సో ఆయన యజ్ఞం చేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి దానం గురించి వెళ్తాడు. సో అప్పుడు బ్రాహ్మణులను లేదు అనకుండా ఆయన తన సర్వస్వాన్ని 3 అడుగుల్లో తన సర్వస్వాన్ని సమర్పిస్తాడు. ఆయన అప్పుడు ఏమయ్యాడు? ఆత్మ నివేదనం అనే భక్తి యోగానికి ఆయన అధికారి, భక్తి యోగానికి ఆచార్యుడైపోతాడు. ఎవరు? బలిచక్రవర్తి. బ్రాహ్మణుని ఆ విధంగా సేవించాలి. ఎందుకు? భగవంతుడు నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ. భగవంతుడు బ్రాహ్మణ ప్రియుడు. బ్రాహ్మణ్ణి ఎవరు సేవిస్తే భగవంతుడు చాలా సులభంగా ప్రసన్నమవుతాడు అని చెప్తున్నారు. ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఆధ్యాత్మిక ఆచారుడు. సో ఆధ్యాత్మిక ఆచారాన్ని పూజించడం, ఇవి మనకు లాస్ట్ చాప్టర్లో కొన్ని గుణాల గురించి వచ్చాయి. దైవీ గుణాలలో ఒక గుణం ఉంటుంది. ఏంటది? ఆధ్యాత్మిక ఆచార్యుడు, ఆచార్యోపాసనం, ఆధ్యాత్మిక ఆచార్యుని సేవించడం. ఇది కూడా ఒక తపస్సుతో మనకు దేహ సంబంధమైనటువంటి తపస్సు. ఆధ్యాత్మిక ఆచార్యునికి దేహ సంబంధానికి ఎట్లా సంబంధం ఉంటుంది?
ఆధ్యాత్మిక ఆచారాన్ని రెండు రకాలుగా సేవించవచ్చు. ఒకటి వాణి సేవ, రెండు వపు సేవ. సో ఆధ్యాత్మిక ఆచార్యుడికి వపు సేవ చేయడం అంటే ప్రభుపాల వారు మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ తిరిగేవాళ్ళు. సో అలాంటప్పుడు ప్రభుపాల వారితో ఎప్పుడూ ఒకరు లేదంటే ఇద్దరు సెక్రటరీస్ ఉండేవాళ్ళు. ప్రభుపాల వారికి మసాజ్ చేసేవాళ్ళు, ప్రభుపాల వారి గుడ్డలు పిండేవాళ్ళు, ప్రభుపాల వారికి వంట చేసి పెట్టేవాళ్ళు. అలా టైం టు టైం ప్రభుపాల వారికి ఇంకా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు డాక్టర్స్ ప్రభుపాల వారికి ఆరోగ్యాన్ని చక్కగా చూసుకునేవారు. ఆ విధంగా మనం ఎవరినైతే ఆచార్యుడు గురువు అంటామో వాళ్లకు మ్యాక్సిమం వాణి అయితే చాలామంది పాటిస్తూ ఉంటారు. కానీ వపు సేవ ఎప్పుడైనా వచ్చిందంటే దాన్ని వదులుకుంటే మనంతా మూర్ఖులు ఎవరూ లేరు. కాబట్టి ఈ విధంగా ఆధ్యాత్మిక ఆచారాన్ని సేవించాలంటే మరి అన్నిటి మనం వదిలిపెట్టి ఆయన అనుక్షణం మనం ఆయన సేవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏమీ లేదంటే మీరు చూడండి, అప్పుడప్పుడు మన గురువుగారు ప్రవచనం ఇస్తూ ఉంటే సాంగ్స్ అన్ని మనం ప్రభుపాల వారిని కూడా చూస్తూ ఉంటే ప్రభుపాల వారికి ఫ్యాన్ విసురుతూ ఉంటారు. అర్థమైందా? మనం కూడా ఇప్పుడు లైవ్ మన గురు మహారాజులు ఎవరైనా ప్రవచనం ఇస్తూ ఉంటే కాంపిటీషన్లో వెళ్ళి సో గురువు గారికి విసనకర్ర విసురుతూ ఉంటారు. రకరకాల గురువుగారికి ప్రసాదం పట్టిస్తూ ఉంటారు, గురువుగారికి చెప్పని ఒక నైవేద్యాలు చేస్తూ ఉంటారు. మనం గురువుగారు మన ఊరికి వస్తూ ఉంటే కారు తీసుకొని వచ్చి గురువుగారి మన కారులో ఎక్కించుకొని సేవ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఆధ్యాత్మిక ఆచార్యని శరీర తపస్సు ద్వారా సేవించవచ్చు. అంతేకాకుండా పూజ్యులైన తల్లిదండ్రులను కూడా మనము పూజించడం అంటే వాళ్ళని సేవించటము. కాబట్టి సో తల్లిదండ్రులను సేవించడం అంటే మనం చాలా సులభంగా ఎగ్జాంపుల్ ఏంటంటే త్రేతాయుగ ఆరంభము తర్వాత సత్యయుగ అంతములో ప్రహ్లాదుడు తన తండ్రి అంత కఠినంగా శిక్షిస్తున్నా కూడా ప్రహ్లాదుడు తన తండ్రి యొక్క ఏ సేవ చేసేవాడు? వాణి సేవ చేసేవాడు. తండ్రి ఏది చెప్తే ఏది చెప్పడం అంటే ఆయన ఏ పనిష్మెంట్ విధిస్తే దాన్ని తిరస్కరించలేదు. మేబీ మీరు అనొచ్చు, అరే భగవంతుని నామం చేయొద్దు అంటుంది కదా. భగవంతుని నామాన్ని చెయ్యొద్దు అంటే ఆయన తండ్రే కాదు, అయినా కూడా తనకి జన్మనిచ్చాడు కాబట్టి ప్రహ్లాదుడు ఆయనకు రెస్పెక్ట్ చేసేవాడు. ఆయన పనిష్మెంట్ ఇస్తే పనిష్మెంట్ని శిరసా వహించేవాడు. అదేవిధంగా రామచంద్రుడు చూడండి, సో తల్లిదండ్రుని ఎలా సేవించాడు. సో తల్లి యొక్క కోరికను తండ్రి ద్వారా విని ఆయన రేపు చక్రవర్తి సామ్రాట్ అంటే యువరాజుగా కాబోతూ ఉంటే సో రాత్రికి రాత్రి నీవు అరణ్యాలకు వెళ్ళాలి, భరతుడు రాజు కావాలంటే రామచంద్రుడు చాలా సంతోషంగా తండ్రి కోరికను తల్లి కోరిక నెరవేర్చడానికి ఆ విధంగా వాళ్ళ వాణి సేవకు అరణ్యాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మనము చరిత్రలో చూస్తే శ్రవణ కుమారుడు తల్లిదండ్రులను తన కావట్లో భుజాల మీద ఎక్కించుకొని ఆయన తీర్థయాత్రలకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా కలియుగంలో చైతన్య మహాప్రభు స్వయంగా చాతుర్మాస్య సమయంలో శ్రీరంగంకి వెళ్ళినప్పుడు అక్కడ గోపాల్ భట్ట గోస్వామి చాలా చిన్న బాలుల్లాగా ఉంటాడు. వాళ్ళ నాన్న వెంకట భట్టు దగ్గర 4 నెలలు ఆతిథ్యం స్వీకరించి అప్పుడు తను వెళ్ళిపోతున్నా అనే సమయంలో గోపాల్ భట్ట గోస్వామి అంత చిన్న బాలుడే, నేను మీతో వచ్చేస్తాను మహాప్రభు అంటాడు. అప్పుడు మహాప్రభు అంటాడు, లేదు లేదు, నీవు నీ తల్లిదండ్రి ఉన్నంత వరకు వాళ్ళని సేవించి తదనంతరం నువ్వు బృందావనకు వచ్చేయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులను సేవించడం కూడా ప్రేమతో సేవించాలి. బాధ్యత అబ్బా ఇంకా తప్పట్లేదు అని మాత్రం సేవించకండి. అలా సేవించేటప్పుడు మనకు కొన్ని శారీరక కష్టాలు అనిపిస్తాయి. అదే శరీర తపస్సు అని చెప్తారు, దేహ తపస్సు అని చెప్తున్నారు. ఇవి మనం తపస్సులతో పాటు శుచిత్వము, క్లీన్లీనెస్ ఉండాలా. దాని గురించే మనకు ఆచార్యులు ఏం చెప్తారంటే త్రిసంధ్యలలో మనం గురువుని కొలవాలి, భగవంతుని కొలవాలి. మనకి ఏ కీర్తనలు వస్తుంది? త్రిసంధ్యలలో మంగళారతి కీర్తనలో మనకు వస్తుంది కదా. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదే యస్య ప్రసాదాత్ నగతి కుతోపి జయస్తువంతస్య యశస్త్రి సంధ్య. అంటే మనం త్రిసంధ్యలలో గురువుని కొలవాలి. కొలవడం అంటే ఎట్లా మరి? మనం శుభ్రత అంటే ఆచార్యులు ఏం ఒక్క రోజులో 3 పూటలు స్నానం చేయాలి తప్పకుండా. సో అట్లయితే 3 పూటలు లేకుంటే 2 సార్లు కంపల్సరీగా మనం మన శరీరాన్ని క్లీన్ చేసుకోవాలా. మరి లోపల ఉన్నటువంటి హృదయ మాలిన్యాన్ని ఎలా క్లీన్ చేసుకుంటాము?
మనకు చైతన్య మహాప్రభు మొదటి శ్లోకంలో చెప్తారు. ఏ విధంగా క్లీన్ చేస్తారు? చేతోదర్పణమార్జనం భవ మహా దావాగ్ని నిర్వాపనం శ్రేయకైరవ చంద్రికా వితరణం విద్యావధు జీవనం. అంటే ఈ చిత్తం అనే దర్పణాన్ని మనం హరినామం ద్వారా క్లీన్ చేయాలి. కాబట్టి ఎవ్రీడే తప్పకుండా సంఖ్యాపూర్వకమైనటువంటి నామ జపం ద్వారా మనము హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని క్లీన్ చేయాలి. అంతేకాకుండా మనకు భగవద్గీత ఉపోద్ఘాతంలో చెప్తున్నారు మాలిన్యాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి. మలినేమోచనం పుంసాం జల స్నానం దినే దినే సకృద్గీతామృత స్నానం సంసార మలనాశనం. సో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే మనం ఈ శరీర మాలిన్యాన్ని తొలగించుకోవడానికి ప్రతిరోజు 2 పూటలు 3 పూటలు స్నానం చేస్తూ ఉంటాం. అదేవిధంగా మన యొక్క ఈ శరీరంతో పాటు సూక్ష్మ శరీరంతో పాటు మనకి ఎన్నో అనంత కాలం నుండి వస్తున్నటువంటి మలినాలు మనతో పాటు క్యారీ అవుతున్నాయి. వాటిని తొలగించుకోవడానికి కొరకు మనము గీత అనే గంగలో ఒక్క మారన స్నానం చేసినట్లయితే అనంత కాలం నుంచి మనతో పాటు వస్తున్నటువంటి మలినాలు తొలగిపోతాయని చెప్తున్నాను. సరళత్వం అంటే ఇక్కడ ఏంటంటే మనము చాలా సింపుల్ సరళంగా జీవించడము. సరళంగా అంటే మనము ఎంత డబ్బున్నా నా అహంకారంతో జీవించకూడదు. నాకు ఇంత డబ్బు ఉంది కాబట్టి నా స్టేటస్ ఇది, నేను ఇలాంటి ఇంట్లో ఈ విధంగా జీవించాలి, సో ఇటువంటి ఫుడ్, ఇవన్నీ కూడా మనము ఆడంబరాలకు వెళ్ళకూడదు. మాట కూడా చాలా హంబుల్గా దీనంగా అందరితో ఒబీడియంట్గా, అర్థమైందా? ఎట్లయితే చైతన్య మహాప్రభు చెప్తారో తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానినా మానదేన కీర్తనీయ సదా హరి. అంటే సో రహదారిలో ఉన్నటువంటి గడ్డి పొరక కంటే కూడా ఎక్కువ వినయంగా ఉండాలి. ఎప్పుడు వస్తుందంటే సరళ జీవితం ఉన్నప్పుడు, అంటే స్పోర్టివ్ మెంటాలిటీ ఉండాలి. ప్రతి ఒక్కటి కూడా సూక్ష్మ దృష్టి చూసి ప్రతి ఒక్కరిని పాయింట్అవుట్ చేయటం కాదు, అర్థమైందా? సో వృక్షానికి ఉన్నటువంటి ఓర్పు ఉండాలి. తర్వాత ఇతరులకు గౌరవం ఇవ్వడమే మనం తెలుసుకోవాలా, కానీ గౌరవాన్ని కోరకపోవడం, ఇది సరళ జీవన విధానం వల్ల మనకు వస్తుంది. ఇంకా ఫైనల్గా మనకి ఏమంటున్నారు? బ్రహ్మచర్యము. ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ప్రభుజీ గృహస్థులం ఎట్లా ప్రభుజీ అంటే గృహస్థులకు కూడా బ్రహ్మచర్యమే అంటారు. ఎలా? కేవలము తన భార్యతో మైత్రుల సుఖాన్ని పిల్లల్ని కనడానికి మాత్రమే ఒకవేళ మనము మైత్రుల సుఖాన్ని చేసినట్లయితే అది కూడా బ్రహ్మచర్యంతో సమానమే. కానీ ఇక్కడ మనం ప్రతి ఒక్కరు కూడా పెళ్ళి కాకముందు అందరూ కూడా తెలుసుకోవాలి, గృహస్థ ఆశ్రమాన్ని నేను ఎందుకు పాటించాలి. గృహస్థ ఆశ్రమం కేవలము ఒక గృహిణి ద్వారా నేను ప్రతినిత్యము యజ్ఞాన్ని చేయాలి. యజ్ఞం అంటే ఆ యజ్ఞ పురుషుణ్ణి సంతోష పెట్టడానికి యజ్ఞం చేయాలంటే గృహిణి కావాలి, ఒక స్త్రీ కావాలి. కాబట్టి దానికే మనము స్వీకరించాలి. నెక్స్ట్ ఫైనల్గా ఏం చెప్తున్నారంటే అహింస. మన దేహ సుఖాల కొరకు ఎవరిని కూడా హింసించకూడదు. అది మేబీ మాటల వల్ల కానీ చేతుల వల్ల కానీ మన కడుపు నింపుకోవడానికి కొరకు మనకంటే సూక్ష్మ జంతువులను వాటిని సంవరించి తినకూడదు. సో ఇక్కడ వాక్కు ద్వారా మానసిక తర్వాత శారీరకం ద్వారా ఎవరిని కూడా హింసించకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది శరీర తపస్సు లేదా దేహ తపస్సు, వీటిని మనము పాటించాలి. నెక్స్ట్ మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ? వాక్కు తపస్సు. వాక్కు తపస్సు అంటే ఎలా చేయాలి? ఎప్పుడు సత్యాన్నే పలకాలి, ఎప్పుడు కూడా ఇతరులకు ప్రీతికరము. ఎవరికి మన వాక్కు వల్ల ఇతరులకు బాధ అంటే నొప్పించకూడదు, ఇతరులకు బాధ కలగకూడదు. అంటే ఇతరులకు ఆనందాన్ని ఇచ్చేటువంటి మాటలు వాక్కులను మాత్రమే మాట్లాడేది. ఇంకా మూడవది ఏంటి? ఇతరులకు మేలుకరమైనటువంటి మాటలు మాట్లాడాలి, హితకరమైనటువంటి మాటలు మాట్లాడాలి. తర్వాత ఇంకోటి హెచ్చరిస్తున్నారు, ఇతరులకు మన తోటి మానవులకు ఉద్రేకం కోపాన్ని కలిగించేటువంటి వచనాలను మనము పలకకూడదు. తర్వాత ఇవేమో మనకు ఒక విధి విధానాలు, మన మాటలను ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు అని చెప్తున్నారు. దాని తర్వాత వాక్కు తపస్సు ఏంటంటే నిత్యము వేదములను అభ్యసించుట, వేద పారాయణం చేయాలి. వేద పారాయణం అంటే భగవద్గీత భాగవతాన్ని నిత్యం స్వాధ్యయనము చేయాలి. సో మనం ఆల్రెడీ మన యొక్క సాధన చాట్లో పెట్టాము, కానీ చాలామంది శాస్త్రాన్ని పాటిస్తున్నామంటారు, మరి అనుసరిస్తున్నారా లేదా నాకు తెలియదు. దయచేసి దీన్ని తెలుసుకోండి. సత్యాన్ని ఎలా పలకగలుగుతాం మనము?
మనం ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడి దగ్గర శరణాగతి పొంది ఆయన యొక్క బోధనలను మనము తూచా తప్పకుండా పాటించాలి. పాటిస్తున్నా అంటాము కానీ అది సత్యం కాదు. జస్ట్ ఏమవుతుంది గురువుగారికి తెలుస్తుందా అనుకుంటాం, కానీ మనందరం కూడా సత్యవాగ్ పరిపాలన. సో ఇక్కడ మనం ఒకవేళ అలా పాటించినట్టయితే మనకు తెలియకుండానే మన మనస్సు అబద్ధం ఆడితే మన మనస్సు కలత చెందుతుంది, ఇతరులు కూడా మనస్సు కలత చెందుతూ ఉంటుంది. కాబట్టి మనకు ఉపదేశామృతంలో కూడా చెప్తున్నారు, వాచో వేగం మనస క్రోధావేగం జిహ్వావేగం ఉదరోపస్థ వేగం ఏతాన్ వేగాన్యో విషయేత ధీరా సర్వాం అపిమాం పృథ్వీం స శిష్యాత్. సో మనం వాచో వేగం, వాక్కుని మనము కంట్రోల్ చేయాలి. మరి వాక్కుని కంట్రోల్ చేయాలంటే మౌనం వహించాలా. సో ఇక్కడ మనకు ఆచార్యుడు ఏం చెప్తారంటే, మన మృత్యువు కూడా 2 రకాల ఆయుష్ తగ్గిపోతూ ఉంటుందంట. ఎవరైతే ఎక్కువ ఈ మిషన్కు మన లోపల ఏదైతే మిషనరీ ఉందో దానికి ఎక్కువ పని చెప్తే అది త్వరగా పాడైపోతుందంట. లైక్ ఎగ్జాంపుల్, మన వెహికల్ సార్ ఇన్ని కిలోమీటర్లకు సర్వీసింగ్ చేయాలా, ఇది ఇన్ని కిలోమీటర్లు మాత్రమే ఇస్తుంది, టైర్లు కానీ ఎనీథింగ్ ఆ పనిముట్టు ఏదైతే మన కారు కానీ 2 వీలర్ ఇన్ని కిలోమీటర్స్ తర్వాత టైర్ చేంజ్ చేయాలి సార్, ఇన్ని కిలోమీటర్ తర్వాత పలాంది ఈవెన్ ఆయిల్ మార్చాలి, దాంతో డిస్టిల్ వాటర్ మార్చాలి, ప్రతిదీ ఉంటుంది. అలానే మనది కూడా మన శ్వాస మీద ఉంటుంది. ఎక్కువ ఎవరైతే శ్వాస తీసుకుంటూ ఉంటారో వాళ్ళ యొక్క ఇమ్మీడియట్ ఆయుష్ తగ్గిపోతుంది. అదేవిధంగా ఎక్కువ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ యొక్క ఆయు ప్రమాణం తగ్గిపోతుంది. అయితే మనకు డౌట్ రావచ్చు, ప్రభుజీ చాలామంది భాగవత సప్తాలు చాలా రోజు గంటలు గంటలు మాట్లాడతారు, మరి వాళ్ళ ఆయుష్ కూడా తగ్గుతుందా ప్రభుజీ అని. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడి కొరకు కాకుండా మీరు భౌతికంగా మాట్లాడినట్టయితే అది మాటల కింద కౌంట్ అవుతుంది, తగ్గిపోతుంది. మీరు ఏదైతే భగవంతుడి గురించి మాట్లాడతారో అక్కడ తరగడం కాదు, పెరుగుతూ ఉంటుందంట. కాబట్టి ఇక్కడ మనం భగవత్ ప్రసాదమే, దానికి కావలసినంత తినాలా. అప్పుడప్పుడు ఈ మిషన్కు కూడా రెస్ట్ ఇస్తే ఏమవుతుంది, ఆయుష్ పెరుగుతుంది అని చెప్తున్నారు. మరి దీనికి వ్యర్థ ప్రసంగాలు, అందుగురించి దీనికి ఏమంటారు, ఇంకో శ్లోకంలో చెప్తారు ఉపదేశామృతంలో, అత్యాహార ప్రయాస ప్రజల్పో నియమాగ్రహ జనసంగస్య లౌల్యం చ షడ్భిర్భక్తిర్వినశ్యతి. అత్యాహార, కావలసిన దానికంటే ఎక్కువ భుజించకూడదు, కావలసిన అవసరానికంటే మించి సంపాదించకూడదు, అది ఒకటి ప్రిన్సిపల్. నెక్స్ట్ ఏం చెప్తున్నారు, జనసంగస్య లౌల్యం చ. సో మనము ఈ యొక్క భౌతికమైనటువంటి జీవన విధానాన్ని లైక్ చేసేటువంటి ఈ లౌకికులు, అంటే ఎప్పుడు చూసినా భౌతికం గురించి మాట్లాడతారు, భగవంతుడి పట్ల ఇంట్రెస్ట్ లేని వాళ్ళతో సాంగత్యం చేసి అక్కడంతా వ్యర్థ ప్రసంగాలు చేయకూడదు, అటువంటి దానికి వెళ్ళకూడదు. మరి అటువంటి దానికి వెళ్ళకూడదని దేనికి వెళ్ళాలా, మనం భక్తుల సాంగత్యంలో భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను చర్చించినట్టయితే, శ్రవణం చేసినట్టు, అది మనం ఏం చేస్తుంది, వాక్ తపస్యగా దాన్ని కౌంట్ చేస్తూ ఉంటున్నాడు. వాక్ తపస్య అంటే మన వాక్కుని ఎప్పుడు కూడా భగవంతుడి గురించి చర్చించడానికే ఉపయోగించాలి. నెక్స్ట్ ఇంకేమంటున్నారు, మానసిక తపస్సు. ఆ వాక్ తపస్యలో మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఎవరున్నారు వాక్ తపస్య, శుకదేవ గోస్వామి ఉన్నారు. శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుని ఉద్ధరించడానికి 7x24 7 రోజులు, అంటే పగలు రాత్రులు, అంటే 7 days 24 hours వాక్ తపస్య, అంటే కంటిన్యూస్గా భాగవత ప్రవచనం ఇవ్వడం జరిగింది. అది నిజమైనటువంటి వాక్ తపస్య. అదేవిధంగా శారీరక తపస్య ఏంటి, పరీక్షిత్ మహారాజ్ నిద్ర ఆహారము ఇంక్లూడింగ్, మనం రేపు ఒక్కరోజు నిర్జల ఏకాదశి చెయ్యడానికే మనం అమ్మ ఉంటానా ప్రభుజీ, ఉండనో ప్రభుజీ, అవుతుందా కాదా ప్రభుజీ, రేపు మధ్యాహ్నం వరకు ఉంటాను, పొద్దున వరకు ఉంటాను అంటే మీకు దాని యొక్క నిజమైనటువంటి ఫలితం ఒక్కసారి వింటే దాని పట్ల నిష్ట వస్తుంది. పరీక్షిత్ మహారాజుకు ఏమని విన్నాడు వార్త, నీవు 7 రోజుల్లో మృత్యువు తక్షక నాగు ద్వారా చనిపోబోతున్నావు అనేప్పుడైతే విన్నాడో, ఇంకా చనిపోయే పరిస్థితిలో ఉన్నవాడికి ఇంకా ఈ ఫుడ్ ఎందుకు, ఈ రాజ్యం ఎందుకు, భోగాలు ఎందుకు, నీరెందుకు, నాకు కావాల్సింది అమృతం. అంటే నేను మృత్యుంజయుని కావడానికి అమృతం కావాలా. ఏ అమృతము, భాగవతామృతం. ఆ అమృతాన్ని ఆస్వాదిస్తుంటే
నీళ్ళు గుర్తు లేదు, ఈవెన్ గాలి కూడా పీల్చుకోండేదో డౌటే, గాలి పీల్చుకుని ఉంటాడేమో అంతేగాని అసలు కూర్చున్న దగ్గరికి లేవలేదు. అది నిజమైనటువంటి శారీరక తపస్సు. ఇలా కూర్చుండిపోయాడు అంతే. అక్కడ గురువుగారు కూర్చున్నాడు, ఇక్కడ శిష్యుడు కూర్చున్నాడు. వాళ్ళే కాదు, చుట్టుపక్కల ఎంతో మహాత్ములందరూ కూడా కూర్చోవడం జరిగింది. అర్థమైందా? సో మనకు వాక్ తపస్య గురించి, శారీరక తపస్య, మానసిక తపస్య చూసినట్టయితే ధ్రువమహారాజును అండి, 5 సంవత్సరాల బాలుడు. ఆయన ఏ తపస్సు చేశాడు? శారీరక తపస్సు చేశాడు, మానసిక తపస్సు చేశాడు. ఆయన కఠోరమైనటువంటి భగవంతుడి యొక్క వాక్కు తపస్య, కంటిన్యూగా భగవంతుడి యొక్క నామాన్ని ఆయన జపిస్తూ తపస్సు చేశాడు, భగవంతుడిని పొందడం జరిగింది. అర్థమైందా? అదేవిధంగా మనం ప్రహ్లాద్ మహారాజుని తీసుకున్నట్టయితే ఆయనే తపస్సు చేశాడు, నిరంతరము భగవన్నామ స్మరణ చేసేవాడు. అంటే వాక్కు తపస్య ఆయన ఎప్పుడు చేసేవాడు, ఇతరులకు ప్రచారం చేస్తూ ఉండేవాడు. అఫ్కోర్స్ మానసిక తపస్సు కూడా ఎప్పుడు కూడా భగవంతుని స్మరిస్తూ ఉండేవారు. ఎవరు? ప్రహ్లాదుడు. మళ్ళీ ఇంకా తీసుకున్నట్టయితే మనకు ఆచార్యులు హరిదాస్ ఠాకూర్ ఉన్నారు కలియుగంలో. హరిదాస్ ఠాకూర్ రోజుకు 3 లక్షల నామాలను జపించేవారు. ఇప్పుడు కూడా మీరు పూరి జగన్నాథ్ వెళ్తే శుద్ధ బకుల ట్రీ అనే చెట్టు ఉంటుంది, దాని కింద కూర్చుండి హరిదాస్ ఠాకూర్ నిత్య నిరంతరము కేవలం స్నానము కాలకృత్యాలకు తప్ప మిగతా ప్రసాదం కూడా పెద్ద ఆయనకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కొద్దిగా అది కూడా చైతన్య మహాప్రభు ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చేవాడు హరిదాస్ ఠాకూర్కు, జగన్నాథ్ ప్రసాదం. ఆ ప్రసాదం తీసుకొని కంటిన్యూస్గా హరిదాస్ ఠాకూర్ నామజపం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో హరిదాస్ ఠాకూర్ శారీరక తపస్సు, తర్వాత వాక్కు తపస్సు చేసేవాడు. ఆయనని పరీక్షించడానికి మాయాదేవి రూపంలో వేశ్య వచ్చినట్టయితే, మరి మైథునసుడు అందమైన వేశ్య, చాలా వయసులో ఉన్నాడు హరిదాస్ ఠాకూర్, తర్వాత వేశ్య కూడా. కానీ అక్కడ ఆయన శారీరక తపస్సు బ్రహ్మచర్యాన్ని పాటించి మనందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఎలా పాటించగలిగాడు? కేవలం భగవంతుడి యొక్క నామరుచి. సో కాబట్టి ఎవరికైతే నామరుచి ఉంటుందో ఆకలి దప్పికలు ఉండవండి. అర్థమైందా? ఇంకా ఇప్పుడు మనకు మానసిక తపస్సు గురించి చెప్తాం. మానసిక తపస్సులో ముఖ్యమైన విషయాలు ఏంటంటే తృప్తి. మనకి ఏది లభ్యమైందో దాంతో తృప్తి పడాలి. ఓకే, ఇది భగవత్ ప్రసాదంగా భావించాలి. మనం ఎక్కడైనా వెళ్ళాము అనుకుంటాము, తిరుపతికే వెళ్తాము, రూమ్ దొరుకుతుంది అనుకుంటాం, రూమ్ దొరకదు. లాకర్ అన్న దొరుకుతుంది అనుకుంటాం, దొరకదు. ఏం చేస్తాం అప్పుడు? అక్కడ లగేజ్ పెట్టుకొని స్నానాలు చేస్తాం, తర్వాత లాకర్ దొరుకుతుంది, దాంట్లో పెట్టేస్తాము, దర్శనానికి వెళ్ళిపోతూ ఉంటాము. చల్లి కాలము, పడుకోవడానికి రూమ్ దొరకలేదు, అయినా ఇదేంటని ఎవరైనా నిందిస్తాము. అక్కడ ఎక్కడ అట్లీస్ట్ లాకర్ దొరికితే చాలు, అక్కడ వెళ్ళి దర్శనం 24 గంటలు దర్శనం లైన్లో నిలబడాలా. అర్థమైందా? 24 గంటలు అంటే భగవద్ దర్శనానికి వెళ్ళే లోపల నీకు మార్నింగ్ అయిందానికి ఇప్పుడంటే కొన్ని ఫెసిలిటీ ఇస్తున్నారు, వెళ్ళి మళ్ళీ స్నానం కూడా చేసుకొని రావచ్చు. పూర్వకాలం అలానే వెళ్ళి దర్శనం చేసుకొని వస్తుంది. మరి ఏంటంటే ఏది దొరికినా దాంతో తృప్తి ఉండాలి. ఇక్కడ కూడా మళ్ళీ సరళత్వము. మన జీవితం చాలా సింపుల్ లివింగ్, హై థింకింగ్. సరళంగా జీవించడానికి మానసికంగా ప్రిపేర్ చేయాలి. మనం పతనం అవ్వాలన్నా, ఉద్ధరింపబడాలన్నా, హౌ టు కంట్రోల్ మైండ్. మన మైండ్ని మనము కంట్రోల్ చేయాలి, మన మైండ్ని మనం మోటివేట్ చేసుకోవాలి. లేదు మనం భగవత్ మార్గంలో నడవడానికి. తర్వాత ఇక్కడ మనస్సు యొక్క మానసిక తపస్సులో మౌనం అంటున్నాడు. ఇందాక ఆల్రెడీ చెప్తాను. నిజమైన మౌని ఎవరిని అంటారంటే ఆయన 24 గంటలు భగవంతుడి గురించి మాట్లాడేవాడు నిజమైన మౌని. కానీ కొంతమంది ఇలా స్టిక్కర్ వేసుకుంటారు, ఏమీ మాట్లాడరు. దే ఆర్ నాట్ రియల్ వ్రతీస్. వాళ్ళు మౌన వ్రతాన్ని పాటిస్తున్నట్టు కాదు. ఎందుకంటే నెక్స్ట్ లైఫ్లో భగవంతుడు అంటాడంట, అరే వీడికి నాలుక ఇచ్చింది నా గురించి మాట్లాడడానికి, నా గురించి కీర్తన చేయడానికి, వీడి నాలుకని యూజ్ చేస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ టైం వీడికి వాక్కుని తీసేసి శరీరం ఇవ్వాలా. కాబట్టి మన దాంట్లో కూడా చాలామంది ఎవ్రీడే మనం కీర్తన పెడుతున్నాం 6 to 7. తర్వాత రేపు మన అందరికీ భగవంతుడు స్పెషల్ ఫెసిలిటీ ఇస్తున్నారు. ఏంటి? 24 hours జపాయజ్ఞము. 100 మాలలు ప్రతి ఒక్కరు కూడా చేయడానికి సంకల్పం పెట్టుకోండి. అది నిజమైన మౌనము. భగవంతుడి మాట, భగవంతుడి నామము, భగవంతుడి యొక్క పారాయణం, భగవంతుడి కథ చదవటం తప్ప ఇంకేది మాట్లాడకండి. చూడండి ఎంతసేపు నేను వేరే మాట్లాడలేనని. అది మౌనవ్రతం. ఆత్మ నిగ్రహము. ఆత్మ నిగ్రహం అంటే మన ఇంద్రియాలు. రేపటి చూడండి మనకు భగవంతుడి కృప అంటే ఇదే అన్నట్టు.
రేపు నిర్జల ఏకాదశి కరెక్ట్ ఈరోజు తపస్సు గురించి క్లాస్ వచ్చింది. అదే 2-3 డేస్ కింద అయ్యి ఉంటే ఇప్పటికి మనం మర్చిపోయేవాళ్ళం. కాబట్టి ఆత్మ నిగ్రహం అంటే మనకు ఎవరు అంబరీషుడు చెప్తూ ఉంటాడు. ఆత్మ నిగ్రహంలో మన మనస్సు ముఖ్యంగా మనం అటు ఇటు చంచలం హి మన కృష్ణ. సో మన మనస్సు చంచలం కాబట్టి అటు ఇటు పరిగెత్తిస్తుంది. కాబట్టి ఈ మనస్సుని సంపూర్ణంగా భగవంతుడి పాద పద్మాల మీద కేంద్రీకరించండి. కళ్ళని భగవంతుడి యొక్క పాద పద్మాలు దర్శించడంలో కేంద్రీకరించండి. తర్వాత ఈ నాలుకను భగవంతుడి యొక్క నామాన్ని జపించడంలో వినియోగించండి. చెవులను భగవంతుడి యొక్క నామజపం మీరు చేస్తే మీరు ఎలా పలుకుతున్నారు, సంపూర్ణంగా కరెక్ట్ పలుకుతున్నారా లేదా వినండి. లేదా గురువుగారు మనకు ఒకవేళ కథామృతాన్ని బోధిస్తే అటెంటివ్గా, సో ప్రతి పదము ప్రతిది కూడా వినడానికి చెవులను ఉపయోగించండి. అదేవిధంగా రేపు నిర్జల ఏకాదశి ఈ చేతులను భగవంతుడి అభిషేకానికి, భగవంతుడి మందిరాన్ని క్లీన్ చేయడానికి, భగవంతుని అలంకరించడానికి, భగవంతుడి పూలు కొట్టడానికి, భగవంతుడి వంట చేయడానికి కొరకు, లాస్ట్కు భగవంతుడి జపం చేయాలనే చేత్తోనే చేస్తాం. భగవంతుడికి మొత్తం ఈ సంచి పెట్టుకొని జపం చేయండి. ఈ కాళ్ళని భగవంతుడి యొక్క మందిరానికి, ఈ శరీరాన్ని మోసుకెళ్ళడానికి కొరకు ఇంద్రియ నిగ్రహం, ఆత్మ నిగ్రహం అంటే సో రేపు సంపూర్ణంగా రేపు ఒకరోజు కంప్లీట్గా బ్రహ్మచర్యాన్ని పాటించండి. అర్థమైందా? మనకు మన ఇంట్లో కానీ బయట కానీ అలా వెళ్తుంటే ఎన్నో రుచికరమైన వంటలు కనబడవచ్చు. దాని పట్ల రేపు నో 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 ఇట్ ఇస్ లాక్డ్. సో కాబట్టి మనం ఆత్మ నిగ్రహాన్ని పెట్టుకోండి. తర్వాత రేపు ఈవెన్ నీళ్లు తాగాలని లేదు. ఈరోజు నీళ్లు మనకు అది చాలా దాన్ని ఏమంటే కాలపుట విషయంలాగా. రేపు తినుబండాలన్నిటి కూడా మెంటల్గా మనం ప్రిపేర్ అయిపోవాలి. లేదు ఈరోజు ఇవి తినకూడదు, నేను ఈరోజు కేవలం డ్రింక్ చేయాలి. ఏది? నామామృతము, భగవంతుడి భాగవతామృతము, గీతామృతాన్ని నేను తాగాలి. ఏ విధంగా? సో చెవుల ద్వారా, కర్ణరంధ్రముల ద్వారా జీవిత పవిత్రత్వము అనేవి మనస్సుకు సంబంధిత తపస్సు. జీవితం అంతా కూడా పవిత్రంగా మనము మెయింటైన్ చేయాలి. అపవిత్రంగా ఉండకూడదు మన జీవితాన్ని. అపవిత్రంగా అంటే అసత్సంగత్యాన్ని మనము తీసుకోకూడదు. సో మనము లౌకికుల ద్వారా ఎక్కువ మనం జీవితాన్ని గడపకూడదు. తర్వాత మన జీవితాన్ని పవిత్రంగా మార్చుకోవాలంటే సింపుల్ అండి. సో మన సంపూర్ణ శరీరాన్ని భగవంతుడి యొక్క సేవలో మనం నియుక్తం చేయాలి. దానికి మనకు భక్తి రసామృత సింధువులో కూడా చెప్తారు. ఏంటది? అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. ఉత్తమ భక్తి ఏంటంటే అన్యాభిలాషిత శూన్యం, కృష్ణుడికి సంబంధం లేనటువంటి దేన్ని కూడా కోరుకోకూడదు. కేవలము ఆనుకూల్యేన కృష్ణానుశీలనం, కృష్ణుడికి అనుకూలమైంది మాత్రమే నేను చెయ్యాలి, ప్రతికూలమైంది నేను చేయకూడదు. ప్రతికూలం ఏంటి? ఇది ఈ భూమండలము స్పెషల్గా ఏమంటారు, భోగ భూమి కాదు. ఇదేంటది? తపోభూమి. స్పెషల్గా భారతదేశము తపోభూమి. మరి ఈ తపోభూమికి వచ్చి నువ్వు భోగాలను అనుభవించాలనుకుంటే భగవంతుడు ఏం చేస్తాడు? మానవ జన్మ ఇయ్యాడు. మానవ జన్మ ఇచ్చిందే మనకు తపస్సు చేయడానికి. ఎందుకు? సపోజ్ ఒక స్టూడెంట్ లైఫ్ ఉంటుంది. స్టూడెంట్ లైఫ్ దేని కొరకు ఇచ్చారు? వాళ్ళు కష్టపడితే 25 సంవత్సరాలు కష్టపడితే 75 సంవత్సరాలు సుఖపడవచ్చు. సపోజ్ పిల్లలకు 100 సంవత్సరాల ఆయుష్ ఉంది అనుకుందాం. అంటే వాళ్ళ మిగతా 75 సంవత్సరాల జీవితం అంతా దేని మీద డిపెండ్ అవుతుంది? 25 సంవత్సరాల స్టూడెంట్ లైఫ్ మీద డిపెండ్ అవుతుంది. అలాగే మన మిగతా లైఫ్ ఆఫ్టర్ లైఫ్ దేని మీద డిపెండ్ అవుతుంది? కేవలం మానవ జన్మ మీద డిపెండ్ అవుతుంది. మానవ జన్మలో ఏ తప్పు చేసినా దానికి ఖచ్చితంగా ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వలెంట్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అదే పశువులకు లేదు, పక్షులకు లేదు, క్రిమి కీటకాలకు లేదు. ఎందుకు? మానవుడికి సంపూర్ణ జ్ఞానం ఇచ్చాడు. నాయన ఇది చేస్తే నీకు ఇది జరుగుతుంది. సపోజ్ మనం పొయ్యి దగ్గరికి వెళ్తాము, సో ఆ నిప్పుని ముట్టుకుంటే కాలుతుందని తెలుసు, అయినా ముట్టుకుంటే కాలుతుంది. అలాగే మానవ జన్మ చాలా జాగ్రత్తగా మనం నడిపించుకుంటూ వెళ్ళాలి. మనం హైవేలో 100 స్పీడ్ 120 స్పీడ్లో వెళ్తున్నామంటే ఒక్క క్షణకాలం కళ్ళు ఇలా జరిగిందంటే యాక్సిడెంట్ అయిపోతుంది, శరీరం మొత్తం ముక్కలు కావచ్చు, లేకపోతే చనిపోవచ్చు. అదేవిధంగా మానవ జన్మ అనేది ఆ విధంగా క్షణకాలం నిద్రలోకి వెళ్తే ఎలా డేంజరో, క్షణకాలం అశ్రద్ధతో జీవితాన్ని గడపకండి. సంపూర్ణ శ్రద్ధ,
దేని పట్ల శ్రద్ధ? సాధు సంఘం పట్ల శ్రద్ధ. సాధు సంఘంలో ఏం చేయాలా? భజన క్రియ. భజన క్రియ వల్ల మనకేమవుతుంది? అనర్థ నివృత్తి. అనర్థ నివృత్తి వల్ల మనకేం జరుగుతుంది? నిష్ఠ. భగవంతుడి పట్ల, భగవంతుడి భక్తియుక్త సేవ పట్ల మనకు నిష్ఠ ఏర్పడుతుంది. దానివల్ల మనకి ఏమేర్పడుతుంది? నిష్ఠ తర్వాత భగవంతుని పట్ల మనకు రుచి ఏర్పడుతుంది. భగవంతుడి సేవ పట్ల, భగవంతుని పొందాలని, భగవంతుని చేరుకోవాలని, భగవంతుడి యొక్క సాంగత్యం తీసుకోవాలని మనకు రుచి ఏర్పడుతుంది. అప్పుడు అది కాస్త ఆసక్తిగా మారి దాని తర్వాత భావ, దాని తర్వాత మనం ప్రేమ స్థితికి ప్రమోట్ కాగలుగుతాము. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? ఆధ్యాత్మిక శ్రద్ధతో కేవలం భగవాని నిమిత్తమే భౌతిక వాంఛారహితులైన వారిచే చేయబడు ఈ త్రివిధ తపస్సులు సాత్విక. తర్వాత ఇప్పుడు మనము 3 తపస్సులను తెలుసుకుందాం. దేహ తపస్సు, వాక్కు తపస్సు, మానసిక తపస్సు. మళ్ళీ ఈ దేహము దేంతో కూడుకుంది? త్రిగుణాలతో కూడుకుంది. త్రిగుణాల మొదటిది సాత్విక తపస్సు. సాత్విక తపస్సుని ఎలా, దాని యొక్క గుణాలు ఎలా గుర్తించవచ్చు? మనకు ఆధ్యాత్మిక అంటే భగవంతుడి సేవ పట్ల ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో, అంటే మరి ఆ భగవత్ సేవలో భౌతికమైనటువంటి వాంఛ రహితమైనటువంటి సేవ ఉండాలా. భౌతిక కోరికలతో కూడుకున్నది సాత్విక తపస్సు కాదు అని చెప్పేసి మనకు చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా రజోగుణ తపస్సు అంట. ఎలా ఉంటుంది అది? తపస్సు చేస్తాము మనం కష్టపడి, ఏదన్నా పేరు ప్రతిష్ట కొరకు, గౌరవం కొరకు, ఏదైనా సర్వీస్, ఏదైనా ప్రోగ్రాం ఉంది, సర్వీస్ ఇస్తున్నాం అనుకోండి. సో లాస్ట్ కన్నా నన్ను పొగడకపోతారా, నన్ను గుర్తించకపోతారా, నాకు షాల్గప్పకపోతారా, నన్ను అందరి ముందు సన్మానం చేయకపోతారా, సో అందరి ముందు గొప్పగా నన్ను ఒక 5 నిమిషాలు పొగడకపోతారా, ఇలా గౌరవము, మర్యాద, సన్మానము, ఇతరుల ద్వారా పూజలు అందుకోవటము, ఇవన్నిటి గురించి చేసే వాళ్ళు కూడా భోజనం చేయకుండా అటు ఇటు తిరిగి చాలా కష్టపడతారు. దాని తపస్సే. శారీరక తపస్సు, కొన్నిసారి మానసిక తపస్సు, వాక్కు తపస్సు. సపోజ్ పొలిటికల్ ఎలక్షన్స్ వచ్చాయి, అరే ఎంతగా తిరుగుతాడంటే ఆ ఎమ్మెల్యే గురించి, అది ఆయన గురించి. సో అరే నేను ఈ ఎమ్మెల్యే సాబ్ దగ్గర రేపు పొద్దున గెలిస్తే రైట్ హ్యాండ్గా ఉండాలా అంటే, ఎమ్మెల్యే దగ్గర మంచి పేరు ప్రతిష్ట ప్రజల్లో, ఇలాంటిది కోరుకొని తపస్సు చేసేవాడు రజోగుణ తపస్సు. దీనికే మనకి ఇంకేం చెప్తారంటే, హిరణ్యకశిపుడు కూడా తపస్సు చేస్తాడు. ఏ తపస్సు చేశాడు? బ్రహ్మ, స్పెషల్గా దేవతల గురించి. ఈయన బ్రహ్మ గురించి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. దేని కొరకు? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు నన్ను పూజించాలి. చూసారా? పూజలు అందుకొనుట కొరకు, సన్మాము పూజలు అందుకొనుటకు గర్వంతో ఆయన తపస్సు చేసి బలాన్ని సంపాదించి ఋషి మునులకు కూడా చెప్తాడు, మీరందరూ నన్ను పూజించండి, విష్ణువు లేదు ఏం లేదు అని చెప్పడం జరుగుతుంది. ఇటువంటి తపస్సు రజోగుణ తపస్సు. అది స్థిరము కానీ శాశ్వతము కానీ కాజాలదు. అటువంటి తపస్సు ఏమైందండి? అన్ని వేల సంవత్సరాలు మొత్తం శరీరం అంతా కలిసి ఎముకలతో మిగిలిపోతుంది. అది కూడా మొత్తం పాముల పుట్ర మొత్తం అది మట్టి అంతా కూడా పేరుకపోతుంది. మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చి ఆయనని రక్షిస్తాడు. అప్పుడు ఆయనకు మంచి శరీరం ఇచ్చి అప్పుడు ఆయనకు వరదానం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి తపస్సులన్నీ కూడా తాత్కాలికము, అవి నశ్వరమైనటువంటివి. వాటి వల్ల ఎంత గొప్ప ఫలితాలను, వరాలను పొందినా కూడా అవి వేస్ట్ అన్నట్టు, వాటి వల్ల ఫలితం ఉండదు. దాని తర్వాత ఫైనల్గా లాస్ట్ శ్లోకంలో ఏం చెప్తుందంటే, తనను తాను హింసించుకొండచే కానీ ఇతరులకు హాని లేదా నష్టము కలిగించిన కొరకు మూఢత్వంతో చేయబడు తపస్సు తమోగుణకు సంబంధించింది అని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఇంకా మనకు చెప్తున్నారు, హిరణ్యకశిపుడు వంటి రాక్షసులు కూడా మూఢ తపస్సును అంచిన దృష్టాంతం అనేకం గలవు. అతడు అమరుడవుటకును, దేవతలను వధించుటకును నిష్ఠతో కూడిన కఠిన తపస్సులు. ఇంకా ఇది మనం రజోగుణం అంటే ఇది రజోగులకు కూడా రావట్లేదు, ఇది తామసిక తపస్సు. ఎందుకు? ఆయన ఇంటెన్షన్ ఏంటి? తనను గర్వపడుటకు, తనకు కూడా కాదు, ఇతరుని హింసించడానికి కొరకు అతడు బ్రహ్మదేవు నుంచి వరాలను పొందడం జరిగింది. కాబట్టి ఇటువంటి తపస్సు వల్ల ఫలితం శూన్యం. తాత్కాలికంగా ఫలితాన్ని పొందొచ్చేమో కానీ సో శాశ్వతంగా ఫలితాన్ని పొందలేరు. సో ఇదే ఇప్పుడు చాలామంది పాటిస్తూ ఉంటారు. తాత్కాలికంగా ఏదేదో తపస్సులు చేస్తారు, ఏదో దీక్షలు చేస్తూ ఉంటారు. మరి దానివల్ల ఎంత ఫలితం ఉంటుంది? ఏ తపస్సు చేసినా, ఏ దీక్షలు చేసినా అది ప్రామాణికమై ఉండాలి, శాస్త్రయుక్తంగా ఉండాలి, శాస్త్రాల్లో చెప్పిన విధంగా ఉండాలి. లైక్ తపస్సు ఉంది, ఇప్పుడు మనం నెక్స్ట్ మంత్ చాతుర్మాస్య తపస్సు రాబోతుంది, చాతుర్మాస్య దీక్ష, అది శాస్త్రోక్తంగా ఉంది. దానివల్ల ఉత్తమమైనటువంటి
ఫలితాలు మనము పొందగలుగుతాము. కానీ అదే కొంతమంది వేరే వేరే ఏదో దీక్షలు అవి పెట్టుకుంటూ ఉంటారు. కానీ అది దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి అది కూడా శాస్త్రయుక్తంగా ఉందా లేదా తెలీదు. శాస్త్రయుక్తంగా లేకపోతే ఈ శరీర తపస్సు వృధా అయిపోతుంది. కాబట్టి దయచేసి భగవంతుడు ఏదైతే బోధించారో అటువంటి తపస్సుని చేసి భగవత్ కృపకు పాత్రలవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.